ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఏజెన్సీలో ఉన్నటువంటి వాగులు ఇప్పటికే పొంగి ప్రవహిస్తుంటే ప్రస్తుతం మనం తమ్మిలేరు కాలువ వద్ద ఉన్నాం. నాగిరెడ్డిగూడెం మీదుగా వచ్చేటటువంటి ఈ తమ్మిలేరు కాలువకి ఏలూరుకి వరద ముంపు పొంచి ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు శనివారపేటకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి కాజ్వే వంతెన వద్దును. కాజ్వే వంతెన పైనుండి 2 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ వరద నీరు అంతా కూడా అటు చింతలపూడి నాగిరెడ్డిగూడెం మీదుగా ఏలూరు మీదుగా కొల్లేరులోకి వెళ్తుంది. కొల్లేరు వద్ద ఇప్పటికే అక్కడ అధికారులు గుర్రపు డెక్కను తొలగించి, అంటే ఈ వరద మొత్తం ఈ కాలువలన్నీ కూడా కొల్లేరులో కలుస్తాయి కాబట్టి ఆ కొల్లేరులో కలిసినప్పుడు అక్కడ డ్రైన్ సిస్టమ్ సరిగా లేకపోతే అటు విజయవాడకి కానీ ఇటు ఏలూరుకు కూడా కైకలూరు నియోజకవర్గాలకి వరద ముంపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం కొల్లేరులో అక్కడ గుర్రపు డక్కుని ఎప్పటికప్పుడు పెదెడ్లగాడి వంతెన వద్ద తొలగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ శనివారపేట కాజ్వే వద్ద కూడా జేసీబీ ఇరిగేషన్ ఇటు కార్పొరేషన్ అధికారుల సంయుక్తంగా ఇక్కడ గుర్రపు డెక్కను తొలగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు చూస్తున్న ఈ ప్రధాన రహదారి దుగ్గిరాల, గవరవరం, శనివారపేట, కొప్పాక గ్రామాలకు వెళ్తూ ఉంటుంది. అటువంటి దారికి ఈ వరద నీరు ఆ దారి పైనుండి వెళ్తుండటంతో సుమారుగా రాకపోకలకు పూర్తిగా స్తంభించిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వాహనదారులను ఇటువైపు వెళ్లకుండా పోలీసు అధికారులు నియంత్రిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క గుర్రపు డెక్క కొంత ఇబ్బంది కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ గుర్రపు డెక్క ఎక్కువగా ఉండటం, అది ఈ బ్రిడ్జీలు వంటి వాటి దగ్గర, అట్లాగే కొల్లేరు ఎక్కడైతే ఈ వరద నీరు అంతా కలుస్తుందో అక్కడికి భారీ ఎత్తున పెద్ద గుర్రపు డెక్క చేరుకుపోవడంతో వరద నీరు ఫ్రీ ఫ్లో లేకుండా కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. మరోపక్క ఎప్పటికప్పుడు ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమయ్యారనే చెప్పుకోవచ్చు. నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు జలాశయం అవుట్ఫ్లో 10,000 క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. గట్టు వెంబడి ఈ తమ్మిలేరు కాలువకు సంబంధించి ఇప్పటికే ఏలూరు నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడడానికి రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ కొన్ని చోట్ల రిటైనింగ్ వాల్ పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గట్టు వెంబడి ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఉంటాయో వారికి ముందుగానే ప్రజలకు అధికారులు సమాచారాన్ని చేరవేశారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఎక్కడైతే గండిపడే అవకాశాలు ఉంటాయో ఆ గండిపడే చోటు కూడా ఇటు ఇరిగేషన్ కానీ అటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా అక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వాగులు వంకలు ప్రవహించే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫీలు తీసుకోవడానికి కానీ లేకపోతే వీడియోలు తీయడానికి. ముందుగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా యువత మీద ఉంది కాబట్టి ఇట్లా ప్రవహించే చోట ఇక్కడికి చేరుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ఎవరు కూడా వాగులు వంకల వద్దకు వెళ్ళవద్దు అంటూ కూడా ఏలూరు జిల్లా కలెక్టర్, అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ముంపు ప్రాంతాల వద్ద అయితే పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు కూడా ముందుకు వెళ్లకుండా, అంటే నదీ ప్రవాహక ప్రాంతాల వద్దకు లేకపోతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి వద్దకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా నియంత్రిస్తున్నారు. ఏదేమైనా కూడా ఏలూరుకి ఈ తమ్మిలేరు వరద ఒకవేళ ఆటంకం కలగజేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏలూరుకి సంబంధించి ముఖ్యమైన కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి శనివారపేట కాజ్వే ఎప్పటి నుండో ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి పెండింగ్లో ఉండిపోయింది. గత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పినా కూడా ఆ ఫ్లైఓవర్ నిర్మాణం మరి ఏ కారణం చేతనో ఆలస్యం వస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ ఉంది, అది కూడా త్వరగా క్లియర్ అవుతుంది. ఏలూరు నగరవాసులకి ఇది మెయిన్ కాబట్టి, ఎందుకంటే ఇటు కాలేజీలు, స్కూళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు, వాహనదారులు నిత్యం ఏలూరు వచ్చేటువంటి వారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాజ్వే పైన ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే, బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఇటువంటి వరద ముప్పుల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసాం. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్తున్నారు. మరోపక్క జిల్లా కలెక్టర్లు ఇటు పశ్చిమ గోదావరి అటు ఏలూరు జిల్లా కలెక్టర్లు మాత్రం గోదావరి నది పరివాహక ప్రాంతం కానీ ఇటు
తమిళేరు, కొల్లేరు అట్లాగే కొండవాగులైనటువంటి జల్లేరు వాగుల వద్దకు కూడా యువత వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి, చేపల వేట కూడా చేయవద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.